పోయిన వారం భారత పార్లమెంటు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ జనాభాలో సగం, ఆకాశంలో సగం, అన్నిట్లో సగం ఉండేటువంటి మా ఆడపడుచులకి సరైన న్యాయం జరుగుతలేదని, ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా మహిళలకి అటు అసెంబ్లీలో కానీ ఇటు పార్లమెంట్లో కానీ సరైన ప్రాతినిధ్యం లభిస్తలేదని నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాట కోసం అటు అసెంబ్లీలో ఇటు పార్లమెంట్లో మహిళలకి 33% రిజర్వేషన్లు కల్పిస్తూ నారీ వందన బిల్లును తీసుకొచ్చినటువంటి సందర్భంలో నేను మొదటిసారి ఇంతమంది అక్క చెల్లెలను కలుసుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి రఘునాథ్ గారికి, మంచిర్యాల పట్టణ బీజేపీ పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లకే మా సోదరిమణులు ఆగిపోవద్దని, ఈ దేశాన్ని పరిపాలించేటువంటి చట్టాలలో మహిళా సోదరిమణులకు కూడా భాగస్వామ్యం ఉండాలని, 133% మందికి మహిళలకు సీట్లు ఇవ్వాలని స్వయాన భారత పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు పెట్టి కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో మొట్టమొదటి శుభకార్యం ఇంటి ఆడపడుచుని తెచ్చి ఎట్లయితే చేసుకుంటామో గట్ల ఈ దేశానికి కొత్త పార్లమెంట్ కడితే ఆ పార్లమెంట్ లో పెట్టిన మొట్టమొదటి బిల్లు ఈ దేశ జనాభాలో సగం ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి బిల్లు పెట్టిన గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఆ నాయకుడి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా ఎదుగుతుంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు, నాయన లేకుంటే అమెరికాకి వెళ్ళి అడ్రస్ లేనోడు, నాయన ముఖ్యమంత్రి అవుతాడేమో తెలంగాణలో నాయన పేరు మీద పైసలు పనులు చేసుకోవచ్చని వచ్చినోడు నిన్న మీ ఊరికే గీనైనా పక్కకు వచ్చి చెప్తున్నాడు. వాళ్ళ నాయన అంటున్నట నమ్మకమట, మోడీ గారు అంటే అమ్మకమంట. ఇది కేటీఆర్ గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు. మనం చెప్పాలి, కేసీఆర్ అంటే వంచన, కేసీఆర్ అంటే మోసం. ఈ రెండు పదాలకి పర్యాయ పదం ఏమన్నా ఉందంటే అది గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి షార్ట్ ఫామ్ కేసీఆర్. వంచనలో 3 అక్షరాలే ఉంటాయి, మోసంలో కూడా 3 అక్షరాలే ఉంటాయి. రాస్తే రామాయణం అన్ని మోసాలు చేసిండు, చెప్తే భాగవతం అన్ని సార్లు వంచిండు తెలంగాణ ప్రజలని. ఏం చెప్పిండు? తెలంగాణ వస్తే ఏమొస్తుంది సార్ అంటే ఇంటికో ఉద్యోగం వస్తుంది అన్నాడు. ఇవాళ అడిగితే ఏమన్నాడు? అసలు దిమాకు నాదిరాబాయ్, మీకు ఇంటికో ఉద్యోగం వస్తుందా? అసలు ఎవడు చెప్పిండు మీకు ఇంటికో ఉద్యోగం రాదు అన్నాడు. వచ్చిందా ఎవరికన్నా ఉద్యోగాలు? సింగరేణినట మేము అమ్ముతున్నామట. కేటీఆర్ వాళ్ళ నాయన లెక్క గడ గల్మగడ కూర్చొని కాపలా కుక్క లెక్క ఉన్నాడంట. మీరు అడగాలేక ఒక మాట, జూన్ 2, 2014 తెలంగాణ వచ్చినాడు సింగరేణిలో ఉన్న పర్మనెంట్ కొలువులన్నీ. ఇవాళ అక్టోబర్ 2 గాంధీ జయంతి 2023 నాడు ఇవాళ సింగరేణిలో ఉన్న పర్మనెంట్ కొలువులన్నీ. మీరు పర్మనెంట్ కొలువులు పెంచిరా, తెలంగాణ వచ్చిన 9.5 ఏళ్లలో తగ్గించిరా అనేది ఒకసారి చంద్రశేఖరరావు గారు చెప్పాలి. కేసీఆర్ గారు చెప్తారా, కేటీఆర్ గారు చెప్తారా చెప్పాలి. ఆఖరికి ట్రేడ్ యూనియన్ కి ఎలక్షన్లు పెట్టురంటే పోయిన తాప మేకలు గొర్రెలు కోసి ఫంక్షన్ హాల్ బుక్ చేసి ఊరుకో ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్ పెట్టి సింగరేణి కార్మిక సంఘంలో గెలిచిన టీఆర్ఎస్ ఇలా ఎన్నికలు పెట్టమంటే కోర్టుకు వచ్చి కలెక్టర్లు చెప్తున్నారు ఎలక్షన్లు పెట్టుడు సాధ్యం కాదు. మరి ఎవరిది మోసం, ఎవరిది వంచన, ఎవరిది నమ్మకం, ఎవరిది అమ్మకం అనేది ఒక్కసారి కేటీఆర్ ఆలోచించుకోవాలి. నరేంద్ర మోడీ అంటే విశ్వాసం, కేసీఆర్ అంటే మోసం. ఇది దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మా అక్క చెల్లెలందరూ చెప్పాలి. ఒకటే మాట చెప్తా, నేను వచ్చేసరికి వివేక్ వెంకటస్వామి గారు మాట్లాడుతూ మనం తినే బువ్వ గురించి చెప్పారు. నరేంద్ర మోడీ గారు కరోనా వచ్చిందని పేదోడికి 3 పూటలు బువ్వ దొరకాలని ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు మీద 6 కిలోల బియ్యం ఈ నవంబర్ దాకా ప్రకటిస్తే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన 6 కిలోలకెళ్ళి కిలో తగ్గించి వచ్చే 5 కిలోలను కూడా ఎగ్గొట్టిండు చంద్రశేఖరరావు గారు. ఏమనాలి కేటీఆర్ దాన్ని? మోసం కాదా? ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఉన్నది తెలంగాణ వచ్చినాక ఇట్లా గుట్టలు గుట్టలు కొండలు వేరుకపోకుండా చూస్తా అని చెప్పిండు కేసీఆర్. కావాలంటే పేపర్ క్లిప్పింగ్ పంపిస్తా కేటీఆర్ నీకు. ఏం చేస్తున్నావు ఇలా మరి సింగరేణి ప్రాంతాన్ని? ఎందుకు సింగరేణి ప్రాంతంలో ఇంకా ఓపెన్ మైనింగ్ జరుగుతుంది? మీ నాయన నువ్వు చెప్పినటువంటి సింగరేణి పర్మనెంట్ కొలువులు రాలేదంటే కేసీఆర్ మోసానికి పర్యాయ పదం అవునా కాదా ఒకసారి ఆలోచించుకోవాలి. అప్పుడు ఎత్తలేరు, వానవాడి మెత్తగా రేంది మా అక్కలు, అంతేనా? వానవాడి మెత్తగా అయినట్టు జర మొలకలు అయితే రాలేదు కదా, జర గట్టిగా చెప్పు.
అచ్చా వివేక్ సార్ చెప్తున్నాడు చీరలు ఇస్తే రేపు వచ్చేటువంటి బతుకమ్మ చీరలు ఎట్లున్నాయి ఈ చీరలు ఎట్లున్నాయి అని కంపేర్ చేసుకొని రగన్ ఇచ్చిన బతుకమ్మ చీరలు పండుగ కట్టుకొని కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరల్ని ఏమైనా ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేస్తే అక్కడ గుంతున్నది అలా వడేరని బెదురు కడతారేమో అని చెప్పి వివేక్ సార్ చెప్తా ఉన్నారు. అట్లా సరే నేను ఎక్కువసేపు మాట్లాడాలని ముందుగానే చెప్పినా కాబట్టి జల్దీ ముగిస్తా. వస్తూ పేపర్ చదివితే 2 అక్షరాలు కనబడ్డాయి, అందుకని దానికి జవాబు చెప్తామని అనుకున్నా. నరేంద్ర మోడీ గారు అంటే విశ్వాసం, చంద్రశేఖరరావు గారు అంటే మోసం. మా చెల్లె కవిత కూడా అదే దారిలో పోతుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే నేను ఢిల్లీలో ధర్నా చేస్తే మోడీ భయపట్టి 33% రిజర్వేషన్ ఇచ్చిండు. ఇది కవిత చెప్తుంది. మోడీ గారట కవితను చూసి భయపట్టి 33% రిజర్వేషన్ ఇచ్చిండంట. మరి చెల్లె మీ నాయన దగ్గరికి పోయి మొన్న ఇచ్చిన 115లో నాయన ఇంకో 4 కూడా ఇస్తావు కదా, ఈ 119లో కొంతమందికి నడవరాదు, కొంతమందికి మాట్లాడరాదు, కొంతమంది కూసోరాదు, ఇట్లా చాలా మంది ఉన్నారు నాయన. వాళ్ళందరినీ పక్కకి జరిపి మా ఆడపడుచులకి 33% మందికి మోడీ గారు బిల్లు పెట్టిరు కదా, మనం బోర్డులు పెడుతున్నాం కదా అక్కడక్కడ, తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుకరిస్తుంది అని చెప్పినావు కదా నాయన. ఈ 119లో మనం ఇద్దాం, ఒక 50 మందికి ఇచ్చి నరేంద్ర మోడీ గారిని అడుగుదాం, రేపు బీజేపీని అడుగుదామని చెప్పే ధైర్యం కవితకు ఉందా అక్క? అప్పుడు ఎవరు ఇక ఈ బతుకమ్మ కవిత వస్తేనే బతుకమ్మ వచ్చింది. కవిత వచ్చే కంటే ముందు తెలంగాణలో బతుకమ్మ ఎవరు ఆడలేదు. గునుక పువ్వు తంగేడు పువ్వు కూడా లేకుండే తెలంగాణలో. కవితమ్మ అమెరికాకి వెళ్ళి వత్తు అమెరికాలో బతుకమ్మలు తయారు చేసి తెచ్చి ఆ బతుకమ్మ గింజలని విమానంలో కిటికీ తీసి అట్లా చల్లితే తెలంగాణలో ఇలా బతుకమ్మ వచ్చిందని చెప్తుంది మా చెల్లె. నిజామాబాద్ వాళ్ళు కర్రు కాల్చి వాత పెట్టిరు చెల్లెకి. అవునా? వద్దు బిడ్డ, నీ బతుకమ్మ చాలు, నువ్వు చాలు, ఇంట్లో కూర్చో బిడ్డ అని పంపించిరు. ఏం చేసింది? పోయి నాయన 2 ఏళ్ళ కొలువు లేక చాలా కష్టమవుతుంది అని ఏడితే బిడ్డ కన్నీళ్లు తుడిచి అడ్డదారిలో తెచ్చి ఎమ్మెల్సీని చేసిండు. మరి ఇంతమంది తల్లులు అడుగుతున్నారు, చదువుకున్నటువంటి మా పోరగాళ్ళకి ఉద్యోగాలు ఎందుకు వస్తలేవు కేసీఆర్ గారు అని. ఇవాళ వద్దా కొలువులు? వద్దా? కొలువులు కావాలన్నా వద్దా? సింగరేణిలో కొలువు కావాలన్నా వద్దా? వస్తే ఇవన్నీ కార్యక్రమాలకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆలోచించి కేసీఆర్ గారు సింగరేణిలో కొలువులు ఇస్తలేరు. అందుకని కేటీఆర్ గారు మీ నాయన పేరే మోసానికి పర్యాయ పదం అని చెప్తా ఉన్నా నేను. ఇంకా చాలా మాట్లాడవచ్చు. మా నాయకులు చాలా మంది చెప్తారు 1983 కంటే ముందు దుబాయ్ పంపిస్తానని బొంబాయికి తీసుకుపోయి వదిలేసి ఇదే దుబాయ్ అని చెప్పి కూడా మోసం చేసిర్రు గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు. మరి ఎవరు మోసం చేసిండ్రు, ఎవరు గరీబ్ వాళ్ళ కోసం పనిచేస్తారో ఒకసారి ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ పుట్టిందే అంత్యోదయం అనేటువంటి సిద్ధాంతం కోసం, గరీబ్ వాళ్ళకు సేవ చేయడం కోసం పుట్టింది. అందుకని ఇలా మంచిర్యాలలో మా రగన్న పేద ఆడపడుచుల కోసం తన ఫౌండేషన్ ద్వారా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పెద్ద హృదయంతో అటు నరేంద్రుడిని ఇటు వివేక్ వెంకటస్వామి గారిని చూసి కమలం గుర్తును ఆశీర్వదించి భవిష్యత్తులో పార్టీ అవకాశం ఇచ్చినప్పుడు రగన్నను అసెంబ్లీకి పంపించాలని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. రాముడు నడయాలిన నేల మీద ఆ రఘురాముని పేరు పెట్టుకున్న నన్ను మా దుబ్బాక ప్రజలు నా కష్టం చూసి మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో ఈ వేదిక మీద ఉన్నటువంటి అందరు పెద్దలు వచ్చి నా కోసం దుబ్బాకల కష్టపడి గెలిపించారు. అట్లే భవిష్యత్తులో ఈ గడ్డ మీద కూడా ఆ రఘురాముని గుడి కంప్లీట్ అవుతున్నటువంటి తరుణంలో రానున్న ఎన్నికల్లో ఆ రఘురాముని పేరులో కొంత పేరునైనా తన పేరుగా పెట్టుకున్నటువంటి ఈ రఘునాథుని కూడా గెలిపించి నిండు శాసనసభకు పంపించాలని మీకు అందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. పేపర్లలో టీవీలలో రోజు వార్తలు ఏదో ఒకటి రాస్తా ఉంటారు, నచ్చితే ఒకటి నచ్చకపోతే ఒకటి అని. నిన్న మహబూబ్ నగర్ లో జరిగిన మా సభ చూడాలి, జనం నుంచి వచ్చిన స్పందన చూడాలి, కానీ ఇలా పేపర్లో అవేం కనబడాయి. ఆయన ఒక ఆయన భూమికి 3 అడుగులే ఉంటాడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎటు చూసినా సరే కనబడాడు. ఆయన కొద్దిసేపటి క్రితం చెప్తున్నాడు మీడియాకి, బీజేపీ వాళ్ళ మీటింగ్ కి బీఆర్ఎస్ వాళ్ళు జనాన్ని పంపించిర్రు అని చెప్తాడు. అందుకనేనట బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటేనట. అయ్యా రవంత్ రెడ్డి, నేను నిన్న ఒకటి అడుగుతున్నా, 2016లో పట్టపగలు ప్రపంచం చూడంగా పైసలు తీసుకుపోయి దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని రఘునందన్ రావు అంటలేడు సుమా. కాంగ్రెస్ వాళ్ళు బట్టలు చింపుకోకూరి. ఎవరన్నారు? చంద్రశేఖరరావు అనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నాడు? పట్టపగలు ప్రపంచం చూస్తుండగా సూట్ కేసులలో పైసలు తీసుకుపోయి దొరికిన దొంగ
రేవంత్ రెడ్డి అని చెప్పి చంద్రశేఖరరావు 2016లో చెప్పిండు. 2016లో దొంగ దొరికితే 2023 దాకా కేసు అయిపోవాలన్నా కావద్దా? సపోర్ట్ చేయరు, అయిపోవాలి కదా. 2016లో కేసు అయితే 23 దాకా ఇంకా కేసుకి ఈ రేవంత్ రెడ్డి ఇంకా కోర్టు మెట్లు కూడా ఎక్కలే. ఎవరిది దోస్తానా? మా చెల్లె చెప్పింది, ఈ రేవంత్ రెడ్డితో నేను కలిసి కొన్ని ఆ రంగుల దుకాణాలలో పార్ట్నర్షిప్ ఉంది నాయన, ముఖానికి వేసే రంగులు ఇద్దరం కలిసి కొన్ని అమ్ముతాము, అందుకని నా పార్ట్నర్ కాబట్టి ఇడిచిపెట్టమని చెప్పినట్టుంది మా చెల్లె. అందుకని 2016లో కేసు అయింది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్ వచ్చింది. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని చంద్రశేఖరరావు అన్నాడు, నిన్ను దేవుడు కూడా కాపాడు అన్నాడు. మరి ఇలా రేవంత్ రెడ్డిని ఏ దేవుడు కాపాడుతుండో చంద్రశేఖరరావు గారు చెప్పాలి, కవిత గారు చెప్పాలి. అందుకనే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అంటే వంచన, మోసం అనేటువంటి 2 పదాలకి పర్యాయ పదమని తెలంగాణ సమాజం ఈ రోజు విశ్వసిస్తా ఉంది. బాగా ఎగిరెగిరి పడుతున్నారు, బాగా అహంకారం వచ్చింది, దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారు. మనుషులని గౌరవించినటువంటి స్థితికి బీఆర్ఎస్ పార్టీ ఎదిగింది. మీరందరూ ఒక్కసారి ఆలోచించుర్రి. 2 సార్లు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చిర్రు, 2 సార్లు రాజశేఖర రెడ్డి గారికి అవకాశం ఇచ్చిర్రు, 2 సార్లు తెలంగాణ తెచ్చిండంటే కేసీఆర్కి అవకాశం ఇచ్చిర్రు. తెలంగాణ వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు మంచి కోసం, పేద ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీకి ఈ వచ్చే ఎలక్షన్లలో ఒక అవకాశం ఇవ్వమని చెప్పి మీ అందరినీ కూడా సవినయంగా వేడుకుంటా ఉన్నాను. మిగిలిన అభ్యర్థుల గురించి మా రగన్న చెప్పిండు. పత్తాలు ఆడిపించేటోళ్ళు కావాలన్నా, రేసులు ఆడిపించేటోళ్ళు కావాలన్నా, మాటలు ఇచ్చి మర్చిపోయేటోళ్ళు కావాలన్నా, లేదా నిజంగా తన అధికారంలో ఉన్నా లేకున్నా అమెరికాలో ఉన్న కొలువు వదులుకొని లక్షలాది రూపాయల జీతాన్ని వదులుకొని పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పుట్టిన అంత్యోదయ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి రగన్నను గెలిపిస్తారా? ఒక్కసారి మా మంచిర్యాల ప్రజలు ఆలోచించాలని వేడుకుంటూ